బ్రేకింగ్ న్యూస్ రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. ఆయన్ను A6 గా చేరుస్తూ మచిలీపట్నం తాలూకా PS లో పోలీసులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో ఇప్పటికే 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారికి మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జ్ 12 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ A1 గా పోలీసులు పేర్కొన్నారు. ఆమెకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికీ అరెస్ట్ అయిన 4 నిందితుల్లో గోదాము మేనేజర్ మానస్ తేజ, పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్ యజమాని బొర్ర ఆంజనేయులు, లారీ డ్రైవర్ బొట్ల మంగరాజు ఉన్నారు. వైసీపీ హయాంలో జయసుధ పేరిట గోదామును పేర్ని నాని నిర్మించారు. దాన్ని పౌర సరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. ఇటీవల ఆ గిడ్డంగిని అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో బియ్యం నిల్వల్లో వ్యత్యాసాన్ని గుర్తించారు. పెద్ద ఎత్తున PDS బియ్యం మాయమైనట్లు తెలిచారు. గోదాం మేనేజర్ మానస్ తేజ, పౌర సరఫరాల అధికారి కోటిరెడ్డి మిగిలిన 2 బ్యాంకు ఖాతాల లావాదేవీలో సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల మేర లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించారని సమాచారం. ఇక వీరి ఆధారంగానే మిగిలిన నిందితులను గుర్తించినట్లు తెలుస్తుంది. మరోవైపు పేర్ని నాని కుటుంబంలోని పలువురు ఖాతాలకు కూడా మానస్ తేజ ఖాతా నుంచి డబ్బు లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రజెంట్ రేషన్ బియ్యం కు సంబంధించి నిల్వలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పేర్ని నాని మాజీ మంత్రి, ఆయన ఫ్యామిలీ చుట్టూ కూడా మరింత ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ రోజు తాజాగా పేర్ని నాని పేరును కూడా ఈ కేసులో చేర్చారు. ఎందుకంటే పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత అప్పటి మంత్రిగా పేర్ని నానికి సంబంధించినటువంటి బలగం ఉంది కాబట్టి అప్పుడు ఎవరు కూడా అది వ్యవహారం మీద మాట్లాడలేదు. అందులో భాగంగానే ఇప్పుడు విచారణకు సంబంధించినటువంటి అంశాలు వేగవంతం చేసినటువంటి నేపథ్యంలో పేర్ని నాని భార్య జయసుధ పైన కేసు నమోదు చేశారు గతంలోనే. అయితే ఇప్పుడు నిన్న ఆమెకు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు 24 గంటలు గడవక ముందే పేర్ని నానిని A6 గా చేర్చడం, ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరగడం కూడా ఒక రకంగా సంచలనంగా మారింది. పేర్ని నానిని అరెస్ట్ చేస్తారన్నట్లు ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టుని ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నారన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏపీ హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ ని కొద్దిసేపటి క్రితం దాఖలు చేశారు. మరి కాసేపట్లోనే లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ముందస్తు బెయిల్ కోరుతూ పేర్ని నాని హైకోర్టు ముందు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి రేషన్ బియ్యం మాయమైనటువంటి ఘటనకు సంబంధించినటువంటి కేసులో పేర్ని నానిని A6 గా చేర్చడం, ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారన్నటువంటి ఒక ప్రచారం జరగడం, ఈ నేపథ్యంలోనే పరిణామాలని వేగవంతంగా మారుతున్నటువంటి నేపథ్యంలో నిన్న పేర్ని నాని భార్య జయసుధకి బెయిల్ రావడం, ఈ రోజు A6 గా పేర్ని నానిని పేర్కొనడం, ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం, అరెస్ట్ చేస్తారన్న ప్రయత్నం జరగడం, ఇదే నేపథ్యంలో ఉన్నపళంగా పేర్ని నాని హైకోర్టుని ఆశ్రయించడం, లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు కావడం కూడా ఒక రకంగా సంచలనంగా మారింది. ముందస్తు బెయిల్ కోరుతూ పేర్ని నాని వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ పైన హైకోర్టు ఇచ్చేటువంటి నిర్ణయం పైన కూడా తీర్పు పట్ల కూడా సర్వత్రా ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలు ఏ విధంగా దారితీస్తారు? రాజకీయంగా కూడా ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే పేర్ని నాని స్వయంగా గతంలో చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి అక్రమాలన్నింటినీ కూడా బయటకు తీసుకొస్తామన్నటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయి ఆధారాలు సేకరించినాకే పేర్ని నానిని కూడా అరెస్ట్ చేశామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని ప్రజెంట్ అజ్ఞాతంలోకి వెళ్లారు. అందులో భాగంగానే ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు పట్ల కూడా ఆసక్తి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.